Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇదొక ఫ్యామిలీ, ఇది కేవలం ఏదో పార్టీ రిలేషన్ కాదు. ఇక్కడ ఉన్న మీ అందరితో ఒక కుటుంబ రిలేషన్. కుటుంబ రిలేషన్ అంటే ఏ కార్యకర్త ఇంట్లో కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం ఉన్నా, మరి ఆ దుఃఖాలలో, ఆ కష్టాలలో, ఆ సంతోషంలో ఒక ఆడబిడ్డలాగా, ఒక ఇంటి బిడ్డలాగా పాలు పంచుకునే విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఎప్పుడు కూడా మీ యొక్క కృషిని, కష్టాన్ని నేను మర్చిపోనని వీలైనంత వరకు మాక్సిమం ప్రతి ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తూ అందులో కష్టపడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాలను చేసే బాధ్యత తీసుకొని పార్టీ ప్రతిష్ట, మన ప్రతిష్ట, మీ ప్రతిష్ట గ్రామ అభివృద్ధి రూపంలో చూపించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నారు. నేను దాదాపుగా ప్రతి వారం 2 రోజులకు ఒకసారి వచ్చేది, కానీ ఈ వారం మొత్తం ఇక్కడే ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఇంటింట్లో జరిగేటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటా ఉన్నాం. ఈరోజు కొన్ని సందర్భాలలో అనుకున్నది వెంటనే కాకపోవచ్చు, కొద్దిగా ఓపిక. 10 సంవత్సరాలు మీరు ఓపిక పట్టిన అధికారం లేకుండా, మరి నేను టీడీపీ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా అంతకుముందు 10 ఏళ్ళు అధికారం లేకుండా, ఈ 10 ఏళ్ళు మనం కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు అధికారం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే జెండా కింద ఉన్నాం, ఒకే సిద్ధాంతంతో ఉన్నాం, ఒకే నాయకత్వంతో ఉన్నాం. అదంతా ఒకటే కాంగ్రెస్ కుటుంబం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అక్కడ మల్లికార్జున ఖర్గే గారి జాతీయ మన నాయకత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు. కేవలం అక్క చెప్పింది, అన్న చెప్పింది, తమ్ముడు చెప్పింది కాబట్టి మరి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పిలుస్తా వస్తారు పోతారని కాదు. మన సమయాన్ని కూడా, మన సమన్వయం కూడా మన ఆధీనంలో మరి మన నాయకత్వం లోపలంతా కూడా ఉండే విధంగా మీరందరూ కూడా పనిచేయాలి. తప్పకుండా మరికొన్ని రోజులలోనే మళ్ళీ వీరుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ పొన్నమన్న గారు కూడా మన నియోజకవర్గానికి ఏకనాగరం ప్రాంతానికి కరకట్ట నిర్మాణం, అదే విధంగా మరి బస్ డిపో శంకుస్థాపనకు పెద్ద ఎత్తున 6 మండలాలతో కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఇందాక కైలాస్ నేత గారు, ఓడేటి మల్లన్న గారు చెప్పినట్టుగా మరి ఎన్నికల కమిటీలు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు, గొడవలు లేకుండా అందరి బాధ్యత, మా బాధ్యత, పార్టీ బాధ్యత. పెద్దలు గౌరవ శాసనసభ్యురాలు, రాష్ట్ర కేబినెట్ మంత్రి సీతక్క గారు, సోదరుడు కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు వీరన్న గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ గారు, ఈనాడు జేపీ కార్యక్రమాన్ని పరిశీలించడానికి చేసినటువంటి మల్లన్న గారు, కైలాస్ నేత గారు, వెంకన్న గారు, చంద్ర గారు, రవి గారు, సూర్య గారు, ఆర్టీఏ మెంబర్ వసంత శ్రీని గారు, అదేవిధంగా రామరెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, మార్కెట్ చైర్మన్లు, 4 ఊర్ల నుంచి చేసినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. గౌరవ పాత్రికేయులకు, అధికార మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా సమకాలీన రాజకీయాల్లో ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఏం జరగాలి అనేటువంటి దాని మీద రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా చేసే సందర్భంలో ఒకటే చెప్పినారు, జిద్నా ఆబాది ఉద్రే ఇచ్చేదారి, న్యాయం, సోషల్ జస్టిస్ కావాలనే నినాదంతో మొన్నటికి మొన్న గుజరాత్ లో జరిగిన ప్లీనరీలో కూడా న్యాయ పేరుతో సోషల్ జస్టిస్ కొరకు ఒక ఉద్యమాన్ని పిలుపునిచ్చినారు. ఈరోజు ఆ ఇక్కడ జమ కావడానికి కారణమైనటువంటి ముఖ్య ఉద్దేశం, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగానికి ప్రమాదం తెచ్చే ప్రయత్నంలో రాజ్యాంగాన్ని పర్యవేక్షించుకోవాలి, అందరూ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేకపోయాం, వయసు రీత్యా లేదా ఆనాడు స్వతంత్ర ఉద్యమంతో
మన పుట్టని కారణంగా దేశానికి స్వతంత్రం తెచ్చేయడానికి పెద్ద పోరాటంలో పాల్గొనవచ్చు. కానీ ఇలా మరొకసారి ఈ దేశ స్వాతంత్రానికి మన తాతల పుట్టాలు దేశ నాయకులు అనేక మంది ప్రాణాలు పెట్టి సాధించినటువంటి రాజ్యాంగం ఈ ప్రజాస్వామ్య ప్రమాణంలో పడ్డది. ముఖ్యంగా ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జై బాబు జై భీమ్ జై సంవిధాన ప్రోగ్రాం జరుగుతోంది. మీ దగ్గర ఊరు జరిగింది. ఇలా తెలుస్తుంది రాజ్యాంగం యొక్క రక్షణ కవచం మన దేశంగా రక్షిస్తా ఉందో ఆ రాజ్యాంగం ఒకసారి ప్రమాణం ఏర్పడితే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉండాల్సినటువంటి స్వయం ప్రతిపత్తిగా ఉండాల్సిన అనేక సంస్థలు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలుగా మారిపోయి ఎన్నికల కమిషన్ తో సహా మీరు చూసినారు. సుప్రీంకోర్టు జడ్జిలు తీర్పిస్తే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా కోర్టు జడ్జిల గురించి మాట్లాడిందో భారతీయ జనతా పార్టీ మాత్రం ఆ ప్రకటన నాకు సంబంధం లేదన్నది. ఆ ప్రకటన మీకు సంబంధం లేకపోతే ఆ పార్టీ చెప్తే మీ పార్టీలో ఎందుకు కొనసాగించాలని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని పరిస్థితులు భారతీయ జనతా పార్టీని ముసుగులు కప్పుకొని రాజ్యాంగాన్ని ఎట్లా చేసి వాళ్ళ మనవాళ్ళ శాస్త్రానికి మార్చుకోవాలని రాజ్యాంగం పేరు మీద స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రమాణ వంచనటువంటి ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రక్షించే బాధ్యత మీది. రక్షించబోతున్నది గట్టిగా సపోర్ట్ వస్తే సమాజానికి సమాధానం కోరుతాను. మీరు బాధ్యత పాత్రికేయులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇలా ఎవరికి ఏం చేయకూడదు. రాజ్యాంగం యొక్క ఆ కవచం ఆ యాప చెట్టుకి యాప చెట్టు చేదుంటుంది కావచ్చు, కానీ దాని సుఖం దాని చల్లదనం తెలియదు. ఇలా రాజ్యాంగం అన్నారు ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పరిపాలించి పత్రికలకు సంబంధించి స్వేచ్ఛ, వ్యవస్థలు న్యాయ వ్యవస్థకు స్వేచ్ఛ, ఎన్నికల కమిషన్కు స్వేచ్ఛ, విచారణ సంస్థలైన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ వాటికి స్వేచ్ఛ ఇచ్చింది. కానీ ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నింటి హక్కులు హరించుకొని ఈ దేశాన్ని ఆదాని అమ్మాయికి అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఎయిర్పోర్టులు, రైల్వేలు ఇలా కష్టకాలంగా ప్రపంచంలో మన దేశం స్వతంత్రం వచ్చినాక నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక, ఇందిరాగాంధీ గారి గరీబీ హఠావో, రాజీవ్ గాంధీ గారి సాంకేతిక విప్లవం, పివి నరసింహ ఆర్థిక విప్లవం, అనేకమైనటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఇలా భారతదేశం నిలబడి ప్రజాస్వామ్యంగా ఉంటే ఆ ప్రజాస్వామ్యానికి నిరాశ కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన దేశ స్వాతంత్రాన్ని గుర్తుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే దయచేసి అప్రమత్తంగా ఉన్నది. రాజకీయంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, పోతాయి. కానీ ఇలా ప్రజాస్వామ్యం కాపాడబడాలి. అదే కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ అయితే ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో సాంఘిక మంత్రులందరూ, శాసనసభ్యులు, నాయకులు మీరంతా కలిసి ఇలా ఎస్సీ కాంటిగ్రేషన్ చేసుకున్నాం. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ చేసుకున్నాం. కుల సమీకరణ చేసినాం. దేశం భారతదేశంలో జనగణనలో కులాన్ని నిర్ణయించాలని తీసుకున్నారు. ఈ విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. దేశం 200 కరెంట్ ఇస్తా ఉన్నాం. దేశంలో మనం మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా ఉన్నాం. సన్న బియ్యంతో ధనవంతులకి పరిమితమైన బియ్యం పేదవాళ్ళు తినాలని సన్న బియ్యం ఇవ్వాలనే కార్యక్రమం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక కార్యక్రమాలు ఇంకా జరపాల్సి ఉంది. మీ అందరూ ఆశీర్వాదంతో తప్పకుండా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వారి సందర్భంగా మనవేస్తూ తప్పకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణం కట్టుకొని ప్రతి గ్రామంలో ఇటువంటి వాదులకు మనశాస్త్ర వాదులకు వ్యతిరేకంగా గుండెలు అడ్డుపెట్టి ధైర్యంగా నిలుచుకొని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని సందర్భంగా కోర్టు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.